శరీరము దేవునికి లోబట్టమంటే వారంలో జరుగుతున్న ప్రతి నియమాకు కూడికి రావాలి. మనం ఆరాధనకు రావాలి, ప్రార్థన కూడికి రావాలి, వాక్య కూడికి రావాలి, ప్రత్యేక ప్రార్థనకు రావాలి. మన శరీరాన్ని లోపరుచుకోవడం దేవునికి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి రావాలంట. దేవునికి అనుకూలమైన అంటున్నాడు అండి, మనకు అనుకూలత కాదు, మనం అనుకూలత చేసుకోవాలి. మనం దేవునికి సమయాన్ని ఇవ్వాలి, మనం దేవుని కొరకు కష్టపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మన కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తప్పిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, క్షమిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. కనుక మనమే అనుకూలత చేసుకొని దేవునికి అనుకూలమైన సమయంలో మనం కనబడాలంటండి. ఒకవేళ మీరు ఇలా జీవించారా, ఇలా బ్రతికారా, ఇలా ఆరాధనకు వస్తున్నారా, ఇలా ప్రార్థనలు ఉంటారా, ఇలా వాక్య కూడానికి వస్తున్నారా, ప్రత్యేకమైన కొడుకులో మీరు పాల్గొంటున్నారా, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇలా మీరు చేస్తే దేవుని మెచ్చుకునేవారుగా, దేవునికి అంగీకారమైన ప్రజలుగా మీరు జీవిస్తారంట. కానీ క్రైస్తవుల మధ్య, దేవుని పిల్లల మధ్య లోక మర్యాద వచ్చేసిందండి. ఏమొచ్చిందండి? లోక మర్యాద. చదువుతారన్నమాట. మీరు లోక మర్యాదను, మీరు అనంటే ఎవరినండి? కృతజ్ఞత చెల్లించవలసిన మీరు, ప్రార్థించవలసిన మీరు, సహవాసం కొడవలసిన మీరు, ఆదివారం దినాన, బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు ప్రత్యేకమైన కూటాలను మనమందరం ఆత్మీయ కలుసుకోవాల్సినటువంటి దినమది. దేవుని స్తుతించే దినమది, దేవుని కనపరిచే దినం ప్రియులారా. కానీ లోక మర్యాద ఎక్కువైపోయింది మనకి. లోక మర్యాద అంటే ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి, పండగలు ఎక్కువైపోయినాయి, బంధువులు ఎక్కువైపోయారు, విందులు వినోదాలు ఎక్కువైపోయినాయి, ప్రేమలు ఎక్కువైపోయినాయి, ఒకరొకరు మెచ్చుకోవడం, గొప్ప చెప్పుకోవడం ఎక్కువైపోయినాయి. అందుకనే దానికే సమయాన్ని ఇస్తున్నాం, మనం దానికే సమయాన్ని ఇస్తున్నాం. ఈరోజు ప్రార్థనకు రావట్లేదు ఏమంటే, లేదు నేను ఈరోజు రావట్లేదు. నేను నిన్నే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పేశాను. ఏంటంటే రానని ఫోన్ చేసి చెప్పేసిందంట. దేవుడు ఆనందించే విషయం అది. ఏమండి, ప్రార్థనకు రానని ఫోన్ చేసి చెప్తే దేవుడు ఆనందించే విషయం అది, అయితే సేవకుడు ఆనందించే విషయం అది, సంఘము సహవాసం ఆనందించే విషయమా? మీరు లోక మర్యాదను అనుసరించొద్దని చెప్పాడు దేవుడు. మర్యాద, లోక మర్యాద అది. వెళ్ళకపోతే, రాకపోతే, ఉండకపోతే, కనబడకపోతే ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో. మరి మీ దేవుడు ఏమనుకోడా? మీ దేవుడు ఏమనుకోడా? సంఘం ఏమనుకోదా? సహవాసం, నీ సహోదరుడు నీ గురించి బాధపడ్డా? దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే, నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ప్రేమ దేవుని పిల్ల, దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి అంటే, నిన్ను బ్రతికించినందుకు, నిన్ను పోషించినందుకు, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు, నీకు దినాల్ని పెంచుతున్నందుకు, నీకు వారం నుండి వారం కాపాడుతున్నందుకు దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. ప్రేమ దేవుని పిల్లలారా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవడానికంట. ఎందుకు వారమంతా దేవుని దగ్గరికి రావాలి? ప్రతి వారం దేవుని దగ్గరికి, ప్రతి వారం దేవుని ఆరాధించాలి అంటే, మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల సంపూర్ణమైన దేవుని చిత్తం మనం తెలుసుకోవడానికి. వాక్యం వింటే, వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. మన పిల్లల యొక్క భవిష్యత్తు, ప్రణాళిక ఏంటో మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, నీ భార్య భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, లేకపోతే నీ అత్తమామలు, నీ తల్లిదండ్రుల భవిష్యత్తు, లేకపోతే నీ రక్త సంబంధాల భవిష్యత్తు తెలవాలంటే, దేవుని చిత్తం తెలవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం మీద తెలవాలంటే దేవుని దగ్గరికి రావాలి. కీర్తన గ్రంథము 95, కీర్తన గ్రంథము 95. దేవుణ్ణి ఆరాధించే విషయాలు ఇవన్నీ మనం కలిగి ఉండాలి. 3వ వచనం నుంచి చదువుకుందామండి. యెహోవా మహాదేవుడు అంటండి. ఆయన ఎవరంటండి? యెహోవా. నోవాహుకి దేవుడు వాడని తయారు చేసుకో బాబు అంటే వాడని తయారు చేస్తున్నాడు. వాడ తయారు చేస్తుంటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అన్నారు, ఏ నోవాహు ఏంటయ్య బాబు వాడ తయారు చేస్తున్నావేంటయ్యా? ఏ సముద్రం దగ్గర, ఏటి దగ్గర ఎక్కడ తయారు చేయడం మానేసి ఇక్కడ తయారు చేస్తున్నావేంటి?
సముద్రాలు లేవు, నదులు లేవు, ఏమండి, నీరెక్కడా లేదు. ఇళ్ల మధ్యన నలుగురు మధ్యన తయారు చేస్తున్నాడు, మైదానంలో తయారు చేస్తున్నాడు. వాడనేది నీటిలో ఉండేది కదా, భూమి మీద ఎందుకు వాడా అంటే నోవాహు ఏమని తెలుసండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమన్నాడండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలాగ కట్టమని చెప్పాడు, ఇక్కడ తయారు చేయమని చెప్పాడు. యెహోవా మహాదేవుడు. మనం ఎవరి మధ్య అయితే నివసిస్తున్నామో, ఏ ప్రజల మధ్య అయితే నివసిస్తున్నామో, ఏ జనాంగం మధ్య అయితే ఉంటున్నామో, అక్కడ మనం నమ్ముకున్న దేవుని గురించి నా దేవుడు మహాదేవుడు అని దేవుని స్తుతించి కనపరిచే వారంగా ఉండాలంటండి. యెహోవా మహాదేవుడు, మహాత్యము గల మహారాజు, భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాను, ఆయన హస్తమును భూమి నిర్మించాను, ఆయన మన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు ఆరాధించాలంటే చదవబడినటువంటి సంగతులన్నీ కూడా దేవుని చేత చేయబడ్డాయి కాబట్టి. సముద్రం అయిందే అంట, మహామహా శిఖరాలు గురించి గొప్పగా రాస్తూ ఉంటారు, కవిత్వాలు రాస్తూ ఉంటారు, అవి దేవుడు చేసాడంట. ఇంకా ఒక భక్తుడు అంటాడు, కొండ మీద వేసే గొర్రెలు కూడా ఆయనవే, ఒంటెలు ఆయనవే, పశువులు ఆయనవే, పచ్చిక బయళ్ళు ఆయనవే, పంటలు ఆయనవే, ప్రకృతి అందచందాలన్నీ ఆయనవే. మన కంటకు కనపడుతున్న సృష్టమంతా కూడా దేవుడు సృష్టించిందే. దేవుని ఎందుకు ఆరాధించకూడదు ప్రశ్న రావాలంటే మనకి. దేవా, ఇంత మంచి సృష్టి నువ్వు నాకు ఇచ్చావు, ఇంత మంచి దేశాన్ని నాకు ఇచ్చావు, ఇంత మంచి రాష్ట్రాన్ని నాకు ఇచ్చావు, ఇంత మంచి ప్రదేశాన్ని నాకు ఇచ్చావు, మంచి జనాంగం మధ్య సురక్షితమైన వాతావరణంలో నేను జీవించడానికి నీ కృపనిచ్చావు, నీకు వందనాలు, నిన్ను ఆరాధిస్తాను తండ్రి. ఆరాధించాలంట ప్రేమ.